ఆవిరి తీయకుండా తీస్తే ఏమైంది? పేలుతుంది. సూపర్ మటన్ కర్రీ సండే స్పెషల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యభామ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. హ్యాపీ సండే అందరికి. ఇవాళ మేము మటన్ కూర చేస్తున్నానమాట. అది ఎలా చేస్తానో మీకు కూడా చూపిస్తాను. మా ఇంట్లో రెసిపీ ఎలా చేస్తానో మీరు కూడా చూసి చెప్పండి. మీ ఇంట్లో కూడా రొటీన్ ఇలానే చేసుకుంటారా? మరి కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఈ మటన్ అండి, మటన్ అయితే శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను నేను. ఇప్పుడు దీంట్లో మనము ఉప్పు, కారం అన్ని వేసుకుందాము. ఇప్పుడు మనం మటన్ ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలన్నమాట. దీంట్లో మనం కారం వేసుకుందాం. 3 స్పూన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాం. 2 స్పూన్స్ అయితే వేసుకుందాం. తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం. కానీ ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాము 1 స్పూను. ఇప్పుడు కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే పోస్లో వేసుకుంటాం కదా, అందుకోసమే కొంచెమే వేసుకోవాలి. నేనైతే కొంచెం వేసుకున్నా, 1 స్పూన్ వేసుకున్నా. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పౌడర్ ఇది మొత్తం మిక్సీ చేసుకున్నాం. ఇప్పుడు కుక్కర్ లో వేసుకున్నాము. తొందరగా కర్రీ ఉడుకుతుంది కాబట్టి కుక్కర్ లో వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. సరిపోతుందా? సరిపోదా ఆయిల్? సరిపోతుంది. సిద్ధమైతుంది మటన్ కర్రీకి. మసాలా సిద్ధమైతుంది మటన్ కర్రీకి. ఇప్పుడు సాజీరా వేసుకుందాం. దీంట్లో 1 స్పూన్ వేసుకోవాలి సాజీరా. నెక్స్ట్ ఒక ఇలాచి, ఒక 4 లవంగాలు, 4-5 లవంగాలు వేసుకోవాలి. ఒక 4-5 మిరియాలు వేసుకోవాలి. చెక్క కూడా వేసుకోవాలి. దాల్చిన చెక్క. నెక్స్ట్ అంతే, ఇక కొంచెమే కచ్చపచ్చ దంచుకోవాలన్నమాట. ఎందుకట్లా? కొంచెం ఫ్లేవర్ అనేది దానికి పట్టుకుంటది మటన్ కూరకి, అందుకోసమే ఇవి కొంచెం ఇట్లా దంచుకోవాలి, కచ్చపచ్చ దంచుకొని వేసుకోవాలి. ఫస్ట్ ఈ మసాలా అంతా వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇది పచ్చిమిర్చి వేసుకుందాము. కొంచెం చీల్చుకొని వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసుకుందాము. ఆనియన్స్ గోలడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఫాస్ట్ గా గోలుతాయి అన్నమాట ఆనియన్స్, కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల. ఇది చిన్న టిప్ అన్నమాట. ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ వేసాం కదా, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం వేసుకోవాలన్నమాట ఆనియన్స్ ని. ఈ సాల్ట్ వేయడం వల్ల వాటర్ అంతా తొందరగా వెళ్ళిపోతుంది ఆనియన్స్ లోపల, అందుకోసమే ఈ సాల్ట్ వేయాలన్నమాట. కొంచెం తొందరగా కలర్ మారుతుంది. అందుకే నేను మటన్ కర్రీలో సాల్ట్ కొంచెం తక్కువ వేసుకుంటా, తర్వాత కూడా వేయొచ్చు కదా అని చెప్పేసి ఒకటేసారి వేసుకోండి. సాల్ట్ కొంచెం చూసి వేసుకుంటా అన్నమాట. మళ్ళీ సాల్ట్ ఎక్కువైతే తినలేము కదా, అందుకు. ఇప్పుడు మనం పుదీనా వేసేసుకుందాం. ఇది కూడా కొంచెం మగ్గాలి. నేను ఆల్రెడీ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మటన్ దాంట్లో వేసాను కదా 1 స్పూన్. ఇప్పుడు 1 స్పూన్
పోస్ట్ లో కూడా వేసుకోవాలన్నమాట. వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటే మనకు మటన్ కర్రీ, చికెన్ కర్రీ కానీ ఫ్లేవర్ తోటే స్మెల్ బాగుంటుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మంచిగా పచ్చివాసన పోయేదాకా గోలించాలి. కొంచెం ఇప్పుడు పసుపు వేసుకుందాం, 1/2 స్పూన్ వేసేసుకుందాం. ఆల్రెడీ దాంట్లో వేసాం కదా, ఆల్రెడీ దాంట్లో వేసినందుకు ఇప్పుడు 1/2 స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలన్నమాట. చింతపండు, నిమ్మకాయ కాదు ఇది, సైజ్ అంతా అని చెప్పిన అంతే. చింతపండు నానబెట్టుకోవాలి. చింతపండు వేస్తేనే టేస్ట్ వస్తుంది. చింతపండు చిన్న రెక్కలు వేయాలి. లెక్క పెట్టు, కొంచెం కౌన్ చేసినా శ్రీవారు చూడు. ఇప్పుడు పోలింది. ఇప్పుడు మటన్ వేసుకుందాము. మటన్ వేసేసుకున్నాము. మా వారైతే మటన్ లా శంకు ముక్కలే వేయలేదు. మా ఇంట్లో శంకు ముక్కల కోసం ఎగవాడి కొట్లాడుకుంటాము. మటన్ లా శంకు లేకపోతే ఏం బాగుంటది ఫ్రెండ్స్? శంకులు ఉంటేనే కదా మటన్ ముక్క మనకు దిగేది. ఏమో ఇక అడ్జస్ట్ కావాల్సిందే ఈరోజు. ఇప్పుడే కాదు, వాటర్ వచ్చేస్తాయి ఆల్రెడీ. దీంట్లో కొంచెము మగ్గుతాయి, అవే వస్తాయి. అవన్నీ పోవాలి మళ్ళీ వాటర్ వచ్చిన తర్వాత. మీరంత ఎక్స్పీరియన్స్ లేదు లేండి నాకు. శ్రీవారు మీరంత ఎక్స్పీరియన్స్ కుక్ అండి. సండే స్పెషల్ ఎప్పుడు మా వారే చేస్తాడు సండే వంటలు. బిస్కెట్. ఇప్పుడు మనం జస్ట్ ఇట్లా పైన మూత పెట్టాలంటే, విజిల్ అయితే పెట్టొద్దు. ఎందుకంటే కొంచెం వాటర్ రావాలి దాంట్లో. వాటర్ వచ్చిన తర్వాతనే మనం కొంచెం మగ్గిన తర్వాతనే విజిల్స్ పెట్టుకోవాలి. అది ఎప్పుడు పెట్టుకోవాలో చూపిస్తాను. ఈ రోజు బుక్ అయిపోయినా ఫ్రెండ్స్. ఏ దానికి? ఈ రోజు ఏం వీడియోస్ లేవనుకున్నా, మామూలుగా వీడియోస్ తీద్దాం అనుకున్నా. ఈ రోజు చెయ్యి గుంజుతుంది, పట్టుకొని నేనేదో మటన్ వండుతా అని మా వైఫ్ చెప్పింది. ఇక మా పెద్దోడు తీసుకురామనుకున్నా, నేనే బుక్ అయిపోయింది. వాడు తీయాలి, నువ్వే తీయాలి. ఆ బాధ ఏంటో తెలియాలి కదా వీడియో తీసినప్పుడు. ఎప్పుడు మీ వీడియోలేనా? మా వీడియోలో ఇప్పుడు మనకు కొంచెం వాటర్ వచ్చినాయి చూడండి. కొంచెం కలుపుకుందాం. ఇప్పుడు వాటర్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం దీంట్లోనే కొంచెం వాటర్ పోసుకుందాం. వేస్ట్ కాకుండా వాటర్ పోసుకోవాలి. అటువైపున ఈ ముక్క కొంచెం డిప్ అయ్యే వరకు వాటర్ పోసుకోవాలి. ఇది ఇప్పుడు చాలు ఇంకా వాటర్. ఇప్పుడు మనం విజిల్ పెట్టుకుందాం. వాటర్ పోసుకున్నాం కదా, విజిల్ పెట్టుకుందాం. 4 విజిల్స్ అయితే రావాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చింతపండు నానబెట్టుకున్నా కదా, అది తర్వాత 4 విజిల్స్ వచ్చిన తర్వాత చింతపండు రసం పోయాలి దాంట్లో. 4 విజిల్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఈ విజిల్స్ మనం ఇప్పుడు ఆవిరి తీసేసుకుందాము. కొంచెం మటన్ గట్టిగా ఉంటది కదా, అంటే ముదిరిన మటన్ తీసుకొచ్చినప్పుడు కొంచెం ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాలి. కొంచెం లేతగా ఉన్న మటన్ తీసుకొని వస్తే కొంచెం తక్కువ విజిల్స్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఆవిరి తీసేద్దాం. లేతగా వస్తుంది. ఆవిరి తీయకుండా తీస్తే ఏమవుతుంది? పేలుతుంది. అదే జాగ్రత్త ఉండాలి కుక్కర్ తోటి. ఫస్ట్ విజిల్ తీసిన తర్వాతనే ఓపెన్ చేయాలన్నమాట. విజిల్ అనేది ఆవిరంతా తీసేయాలి. మనం బంద్ చేసిన తర్వాత కొంచెం సేఫ్ అయిన తర్వాత మనం ఓపెన్ చేసుకుందాం లే అని అనుకున్నప్పుడు కూడా సడన్ గా వచ్చి ఓపెన్ చేయొద్దు. ఫస్ట్ ఆవిరి పోయిందా లేదా అని చెక్ చేసిన తర్వాతనే మనం కుక్కర్ మూత తీయాలన్నమాట.
ఇంతకుముందు అనుభవం అయిందా? ఎప్పుడు పేలలేదు, పేలే వీడియోస్ అయితే చూస్తాం కదా, ఇట్లా వేలింది అట్లా వేలింది అని పక్క వాళ్ళు ఎవరైనా చెప్పినప్పుడు భయం అవుతుంది అనమాట. అందుకే జాగ్రత్తగా వాడతా కుక్కర్ అయితే. మరి కష్టం కదా, లేకపోతే ఇంట్లో అందరికి ప్రాబ్లమే, మనకే కాదు అందరికి ప్రాబ్లమే. చూడండి మంచిగా మగ్గింది అనమాట. ఇది ఇంకా ఉడకలేదు, ఇంకా ఉడకాలి. ఇప్పుడు మనము మధ్యలో వేసుకోవాలి చింతపండు రసం అనేది, ఎందుకంటే మనం స్టార్టింగ్ లోనే వేస్తే ఉడకదు ముక్క, అందుకోసం మధ్యలో వేసుకోవాలి. డైరెక్ట్ అటాక్ అంతే. దీంట్లో కావాలంటే చింతపండు బదులు టమాటాస్ కూడా వేసుకోవచ్చు, లేదంటే జస్ట్ నిమ్మకాయ వండుకోవచ్చు కూడా లాస్ట్ కి ఉడికిన తర్వాత. కాకపోతే నేను ఏమంటే చింతపండు తోటి మాకు ఇష్టం కాబట్టి కర్రీ, అట్లా మేము చింతపండు తోటి వేసుకుంటాం. మిక్స్ చేద్దాం. మిక్స్ చేసి ఇప్పుడు మనం స్టవ్ వెలిగిద్దాం. ఇది ఉడిపోయాక మళ్ళీ మనం 1 విజిల్ పెడదాం. ఇప్పుడైతే ఉడికింది, చూద్దాం. చూడండి ఆయిల్ అంతా ఇట్లా పైకి వచ్చింది కదా, ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, అట్లా పైకి వస్తే ఉడికింది అని అర్థం అనమాట. స్మెల్ చూస్తేనే నాకు కడుపు నిండిపోతుంది. ఇప్పుడే తినాలి ఇక. ఇప్పుడు మనం లాస్ట్ కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. కొత్తిమీరతో లాస్ట్ కి ఇట్లా కొత్తిమీర అంతా ఇట్లా వేయాలి. కొత్తిమీర ఎందుకు వేస్తారు? ఫ్లేవర్, స్మెల్. ఫ్లేవర్, స్మెల్, దీంట్లో విటమిన్స్ ఉంటాయి, అవన్నీ దాంట్లోకి వెళ్ళిపోతాయి. మటన్ ఈ రోజు మా ఇంట్లో సండే స్పెషల్. లాస్ట్ సండే నువ్వు చికెన్ చేసినావా, ఈరోజు ఈసారి నేను మటన్ చేసిన అనమాట. ఫ్రెండ్స్ చూడండి, నాకు వీడియో తీయాలంటే ఎంత కష్టపడుతున్నావో మా వారైతే. ఇప్పుడు మనం తయారైందండి మా ఇంట్లో. మనం ఇప్పుడు ప్లేట్ లో పెట్టేసుకున్నాము. లాస్ట్ కి మనం ఫస్ట్ దిష్టి తీసేసుకోవాలన్నమాట. లాస్ట్ కి ఇట్లా సాల్ట్ వేసుకొని దిష్టి తీసేయాలి. మనుషులకు తీసినట్టే మటన్ చికెన్ కూడా అట్లనే తీయాలి. దిష్టి కూడా దిష్టి అవుతుంది, ఈజీగా దిష్టి అవుతుంది దీనికి. ఇప్పుడు మనం కొంచెం పొయ్యి కూడా పెట్టేసేయాలి, దేవత కదా మనకు, అందుకే. ఇప్పుడే టేస్ట్ చూసినాం, ఇంకా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ తక్కువైంది. సాల్ట్ ఫస్ట్ ఎక్కువ వేసేసుకుంటే మళ్ళీ నాకు డౌట్ అనమాట, ఎక్కువ అవుతుందేమో అని భయం, అందుకోసమే. ఆనియన్స్ లేకపోతే మా వారికి అయితే ముద్ద దిగదు, ముద్దనే దిగదు, ముద్ద దిగదు, బొక్క దిగదు, బొక్క దిగదు.